హలో అండి. ఈరోజు లివర్ ఫ్రై చేసుకుందాము. హ్మ్. ఉప్పు, పసుపులో ఆల్రెడీ నానబెట్టి ఉన్నాము. హ్మ్. అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూన్ పెరుగు, ఒక్ కొద్దిగా చిటికెడు ఆహ్, ఒక స్పూన్ గరం మసాలా, కొద్దిగా చిటికెడు పసుపు, కొద్దిగా కారం ఇవన్నీ వేసి సాల్ట్ ఆల్రెడీ వేసాం కాబట్టి కొద్దిగా కారం ఇప్పుడు వేసి అంతా కలిపేసిన తర్వాత వాటికి ముక్కలకు బాగా బాగా కలుపుకోవాలి. సాల్ట్ ముందే వేసాం కాబట్టి అవసరం లేదు. వీటికి బాగా అలా పట్టించి ఇవి లివర్ కాబట్టి కొంచెం స్మూత్గా ఉంటాయి. చూసుకొని బాగా పట్టించుకోవాలి. బా బాగు వాటికి ఇవి ఇవి రాళ్ళ గుండెకాయలు అనేటివి గట్టిగానే ఉంటాయి. ఇవి ఇవి కొంచెము స్మూత్గా ఉంటాయి. చూసుకొని కొద్దిగా పట్టించుకోవాలి. ఒక గంట పక్కన పెట్టేసుకోవాలి, నానబెట్టేసేయాలి, రెస్ట్ ఇవ్వాలి వాటికి. తర్వాత ఒక పెనం పెట్టుకొని స్టవ్ పైన పెనం పెట్టి మనము 1 అవర్ తర్వాత తీసి ఒక్కొక్క పీసే ఇలా ఒకదానికొకటి ఆనించకుండా దూరం దూరంగా పెట్టి అలా ఒక్కొక్కటి తీసి అలా ఫ్రై చేసుకోవాలి. నిదానంగా చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత ఇలా మొత్తం ఎక్కువ మసాలా ఏముండదండి, తక్కువ మసాలే. కొద్దిగా గీ వేసుకోవాలి, ఆయిల్ అవసరం లేదు. లివర్ దాంట్లో నుంచి వస్తుందిగా, కొవ్వుగాన వస్తుంది కాబట్టి అదే సరిపోతుంది. ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసేయాలి. ఇలా అలా చూసుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టేసి ఇవి తిప్పుకోవాలి. చూడండి, అప్పుడే కొంచెం చేంజ్ వచ్చినది. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఒకసారి చేసుకొని తిన్న తర్వాత నా భూతో నా భవిష్యత్తు అనాలి మీరు. చూడండి, ఇవి పచ్చిమిరపకాయలు చూడండి, ఇవి ఒక 10 నిమిషాలు అటు ఇటు కాల్చుకోవాలి మూత పెట్టేసి. మళ్ళీ తీసి వీటిని అలా మార్చుకోవాలి. ఎందుకంటే దాంట్లో నుంచి ఆయిల్ వస్తూ ఉంటుంది. ఆయిలే అవసరం ఉండదండి. చూడండి, అదే సరిపోతుంది. వాటిలో నుంచి మొత్తం ఆయిల్ వదిలేస్తుంది, డ్రై అయిపోతాయి. ఎంత బాగుంటాయంటే చాలా చాలా బాగుంటాయి. మీరు కూడా చేసుకొని తిని కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా ఉండదో. ఖచ్చితంగా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. దీని కర్రీ కన్నా ఫ్రైయే బాగుంటుంది. చూడండి, కలర్ ఎలా చేంజ్ అయిపోయినాయో. అస్సలు దేని కాంబినేషన్లో తినాలని కూడా అనిపించదు. ఇవే పచ్చిమిరపకాయ, ఆనియన్ అవి పెట్టుకొని అలాగే తినేయచ్చు, అంత బాగుంటుంది. చూడండి, ఏం అవసరం లేదు, ఎక్కువ మసాలా కూడా దీనికి అవసరం రాలేదు. చూడండి, అదంతా ఆయిల్ వదిలేస్తున్నది. చాలా బాగుంటుంది. అయిపోయింది. చూడండి ఎలా ఉందో, చూస్తేనే తినాలనిపిస్తుంది, అంత బాగా వస్తుంది. సిమ్లోనే చేసుకోవాలి ఎంతసేపు అన్నా కానీ. ఒక 1/2 అవర్కి అయిపోతుందండి, ఎక్కువ ఏం టైం తీసుకోదు. చాలా బాగుంటుంది. చేసుకొని తిని ట్రై చేయండి.